వార్తా విశేషాల సమాహారం దుర్గా డిజిటల్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఆటో డ్రైవర్ల భద్రతకు పోలీసుల పక్షాన భరోసాగా ఉంటామని ఎస్పీ విశ్వజిత్ కంపాడి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ఆటో డ్రైవర్ల భద్రత కోసం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో డీఎస్పీ సుధాకర్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సిఐలు విజయ్ కుమార్, శ్రీధర్, ఎస్ఐ శ్రీనివాస్, సిబ్బంది, పలువురు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. మరియు అది మన ఆటో అపోస్టల్ కూడా మీ ఆటో వెనక అతికిస్తాం, అది ఎవరు చిప్పకుండా చూడండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. పేర్లు ముందే పిలిచి పెట్టుకోవాలి. శ్రీకాంత్, మధ్యగుంట శ్రీకాంత్, కసిపగడ్కూరు ఉన్నావా? కత్తెర లచ్చయ్య, సంగీతం నరసయ్య, ఉంటే సారానండి. సంగీతం కంసాని నరసింహం, బూక్య తిరుపతి, బూక్య యూనిఫామ్ వేసుకోవాలి. ఆటో నడిపించేటప్పుడు సివిల్ డ్రెస్లో కాదు, ఆ సివిల్ డ్రెస్లో వేరు మీ ఇష్టం, కానీ ఆటో నడిపించేటప్పుడు తప్పకుండా యూనిఫామ్ ఉండాలి. నెక్స్ట్ ఈ ఐడి కార్డు మెడలో ఉండాలి. సాఫ్ట్వేర్ వాళ్ళకు ఉంటుంది కదా, అట్లా మీకు ఐడి కార్డులు ఇష్యూ చేసినాం. బ్రహ్మాండంగా మెడల్ వేసుకోండి. ఇవేమో మీ సీట్ వెనక ఇది ఉంటుంది, అంటే ప్యాసింజర్ ముందట పెడతాం అన్నమాట, కనబడేటట్టు. మీకు సీట్ వెనక ఉంటుంది. ఇది సేఫ్టీ, మీకు సేఫ్టీ కోసం ఉంటుంది. ఇన్సూరెన్స్ పనికి వస్తుంది, అన్నిటి పనికి వస్తుంది. ప్యాసింజర్లు కూడా మంచి జరిగేటట్టుగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేది కల్పించాలి. పేరు సార్ ముందే చెప్పారు, సిరిసిల్ల జిల్లా కొంచెం కొత్తగా అయిన జిల్లా, ఫస్ట్ జిల్లా ఇది. అందరు ప్రతి ఒక్క డ్రైవర్ వెల్ఫేర్ అయితే మాకు దీనికి సంబంధించి కావాలి. ఇన్సూరెన్స్ చేయండి అని చెప్తే దాంతో పాటుగా ఈ డిజిటలైజేషన్ ప్రోగ్రామ్ అనేది చేశాము. డిజిటలైజేషన్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే, మీరు యావత్తు తెలంగాణ ఎక్కడ పోయినా సరే, అంటే మీ ఆటో నడిపించుకుంటూ మీ ఫీల్డ్ మీద ఉన్నప్పుడు ఎటు పోయినా మీ ఇన్ఫర్మేషన్ ప్రతి స్టేషన్లో నమోదై ఉంటుంది. ఒట్టి సిరిసిల్ల వరకే కాదు, ప్రతి స్టేషన్లో నమోదై ఉంటుంది. మీకంటూ మీ లైసెన్స్ నెంబరు, మీ పేరు, మీ ఫోటోతో సహా మీరు సిరిసిల్ల జిల్లా చెందిన వాళ్ళు అని చెప్పని ఒక గుర్తింపు ఉంటుంది, డిపార్ట్మెంట్ గుర్తింపు ఉంటుంది. దాంట్లో ఏంటంటే మీరు అర్ధరాత్రి ఎక్కడైనా చెక్కింగ్లప్పుడు అది ప్రాబ్లం అయినా, మీకు డాక్యుమెంట్స్ ఒకవేళ ఒకటి ఎక్కువైనా తక్కువైనా మీరు ప్రతిదీ ఫోన్ చేసి చెప్పుకోలేరు. 2 గంటలకు 3 గంటలకు అర్ధరాత్రి చెక్కింగ్ అప్పుడు ఈ ఐడెంటిటీ కార్డు చూపిస్తే పలానా స్టేషన్ సంబంధించిన కార్డు, వెంటనే ఏంటంటే అక్కడ ఆఫీసర్ కూడా ఈ స్టేషన్ కనుక్కొని పలానా ఇక్కడ క్రైమ్ జరిగింది, ఈ ఆటో డ్రైవర్ మీకు సంబంధించిన అంటే ఆన్లైన్లో చెక్ చేస్తే వెంటనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీకంటూ ఒక భరోసా ఉంటుంది. డిపార్ట్మెంట్ తగ్గన పెడతారు. ప్యాసింజర్కి ఏంటంటే గుర్తుపడతాడు, పలానా దగ్గర జరిగిందని. ప్యాసింజర్కి ఒక భరోసా, అన్ని వివరాలు కరెక్ట్గా ఉన్నాయి, పలానా ఆటోలో మేము ఎక్కాము, పలానా ఉంది అని చెప్పని. సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ప్రయాణికులకి ఒక భరోసా ఉంటుంది. ఇవి కాకుండా మరో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక 2 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది ప్రతి డ్రైవర్కి, తను ఫీల్డ్లో ఉన్నా లేకపోయినా. మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడే కాదండి ఇన్సూరెన్స్ ఇది, మీరు డ్రైవింగ్ కాకుండా మీరు ఏ ఫీల్డ్లో పోయినా, రేపటి రోజు ఆటో అమ్ముకొని కొత్త ఫీల్డ్లో పోయినారు. జిల్లా ఫార్మేషన్ తర్వాత, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ తర్వాత డిజిటలైజేషన్ తరఫున అన్నీ ఆన్లైన్ చేయడము, సులభతరం చేయడము, ఈ బాటలో మనం ఇది ఫస్ట్ స్టెప్గా తీసుకుంటున్నాము. మనకి కేటీఆర్ గారు, మన మినిస్టర్ గారు ఐటీ శాఖ అమాత్యులు, వారి డిస్ట్రిక్ట్లో ఉంటూ మనము ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకోకపోతే అది మనకే మంచిది కాదు. ఆ విధంగా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, రాజన్న సిరిసిల్ల పోలీస్ తరఫున ఇది ఒక మొదటి స్టెప్ మాది. దీనికి ఫస్ట్ అడ్వాంటేజెస్ మా సందీప్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాడు. ఈ అడ్వాంటేజెస్ ఏంటి ఆటో రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల, డిజిటలైజేషన్ వల్ల అనేది ఇంకొకసారి నేను మీకు చెప్తాను క్లుప్తంగా. నెంబర్ 1, మీకు ఇన్సూరెన్స్ వస్తుంది. ఫస్ట్ స్టెప్ అది ఇంపార్టెంట్ మాకు. ఎటువంటి యాక్సిడెంట్ అయినా, ఏదైనా యాక్సిడెంటల్ డెత్ అయినా మీకు 2 లక్షల ఇన్సూరెన్స్ అనేది దీనివల్ల రాబోతుంది. ఒకవేళ మీరు దెబ్బలు తగిలితే, ఒకవేళ ఎనీ అదర్ ఇంజరీస్ ఇఫ్ యూ హ్యావ్, 1 లక్ష రూపాయల వరకు మీకు వస్తుంది ఇన్సూరెన్స్ అనేది. అండ్ సెకండ్లీ మీకు ఐడి కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎంతమంది దగ్గర ఐడి కార్డ్స్ ఉన్నాయో నాకు తెలియదు. ఎంతమంది దగ్గర ఐడి కార్డ్స్ ఉన్నాయి?
ఎవరి దగ్గర ఐడి కార్డ్స్ లేవు. మీరు ఆటో యూనియన్ ఫామ్ చేసుకుంటారు, ఆటో అడ్డాన్ని పెట్టుకుంటారు, కానీ మీకంటూ ఒక ప్రాపర్గా గుర్తింపు అనేది లేదు ఇప్పటి వరకు. దీనివల్ల మీకు ప్రాబ్లం అవుతుంది, మాకు ప్రాబ్లం అవుతుంది. ప్రతిసారి ఎవరో ఒక్కరు చేసిన దానికి అందరినీ తీసుకురావడము, మీరు కూడా ఆటో యూనియన్ తరఫున మమ్మల్ని పోలీసులు పట్టుకొచ్చారనడము, లేకపోతే ఆపారనడము, దానివల్ల మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్, అన్నెసరీ ఇమేజ్ వేస్ట్. సో ఇది పోగొట్టడానికి ఇప్పుడు ఈ డిజిటలైజేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాము. ప్రాథమిక స్థాయిలో గుర్తించినట్లయితే హెచ్ఐవిని నివారించవచ్చని జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ఎయిడ్స్ డే సందర్భంగా ర్యాలీని నిర్వహించారు. ప్రజలలో హెచ్ఐవి పైన అవగాహన కల్పించడం ద్వారా ఎయిడ్స్ వ్యాప్తి చెందకుండా నివారించవచ్చన్నారు. గతంలో 5% ఉన్న హెచ్ఐవిని 0.2% తగ్గించగలిగామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్యామల పావని, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణపై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎంఆర్పీఎస్ శ్రేణులు పిడమర్తి రవి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కార్యక్రమంలో నాయకులు కంసాల మల్లేశం, లింగంపల్లి సత్యనారాయణ, పంగరవి, సిసిల్ల కిషన్, ఎడ్ల నరేష్, స్వామి, వెంకటేష్, దేవరాజు, లస్మయ్య తదితరులు పాల్గొన్నారు. రవి, ఎస్సీ చైర్మన్, దళిత ద్రోహి, టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పెట్టినటువంటి ఏజెంటు. ఒక ఏజెంట్ వచ్చి మందకృష్ణ మాదిగను విభజించే స్థాయి కాదు, దళితులను విడదీసే స్థాయి. నడిచే కాలంలో కట్టబెట్టినట్టుగా మరి పిడమర్తి రవి అంటేనే మందకృష్ణ మాదిగను దళిత ద్రోహి, ఆర్ఎస్ఎస్ వాళ్లకు తాకట్టు పెట్టిరు అంటున్నాడు. మందకృష్ణ మాదిగ కాదు తాకట్టు పెట్టింది, దళిత జాతిని, మాదిగ జాతిని తాకట్టు పెట్టింది పిడమర్తి రవి. నీ సీఎం అధికారంలో సీఎం, మరి సీఎం దళితులు చేస్తాన్న విషయం ప్రకటించినప్పుడు మరి నువ్వు దళితులు ఎందుకు చేయలేదని, ఎందుకు అడగలేదని మేము ప్రశ్నిస్తున్నాం. పిడమర్తి రావు గారు, ఖబర్దార్ బిడ్డ, నువ్వు దళితుల మీద, మందకృష్ణ మాదిగ మీద విమర్శిస్తే మేము ఊరుకునే విషయమే లేదు, నాలుగేళ్ళు కోస్తాం బిడ్డ. మరి దళిత శక్తులు ఏకమైతే, మాదిగ శక్తులు ఏకమైతే ఎద్దును కోసినట్టు కోస్తామని కూడా మేము హెచ్చరిస్తున్నాం బిడ్డ. ఖబర్దార్, దళిత ద్రోహి, దళిత వ్యతిరేకి పిడమర్తి రవి ఖబర్దార్. సిరిసిల్లకి వస్తే, సిరిసిల్ల రాజన్న జిల్లాలో అడుగు పెడితే నీ అంతు చూస్తామని కూడా మేము హెచ్చరిస్తున్నాం. తెలంగాణ సాంస్కృతిక వికాసానికి పునర్జీవం తీసుకొస్తామని తెలంగాణ వికాస సమితి నాయకులు ఫణి రాజారావు అన్నారు. తెలంగాణ వికాస సమితి రాష్ట్ర మహాసభల గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ నెల 4వ తేదీన హైదరాబాద్లో తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ప్రథమ మహాసభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాచర్ల వెంకన్న, చౌడపల్లి రాజ్ కుమార్, కాసారపు రామకృష్ణ గౌడ్, కనపర్తి జగదీశ్వర్, మధుసూదన్, మచ్చ యశ్వంత్, శేఖర్ గౌడ్, చిక్కుడు రాజయ్య, ముత్తయ్య గౌడ్లు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ వికాస సమితి ఏర్పడింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆవిర్భవించిన మొదటి సంఘం తెలంగాణ వికాస సమితి. బంగారు తెలంగాణ సాధించడంలో సాధనలో భాగంగా తెలంగాణ వికాస సమితి కీలక భూమిక వహిస్తున్నది. గత 2.5 సంవత్సరాలుగా విజయవంతంగా ప్రభుత్వానికి వెన్నుదన్నులతో ఉండి మేధావర్గ సూచనలతోటి తెలంగాణ వికాస సమితి నడుస్తున్నది. మొదటి ప్రథమ సభ చేసుకుంటున్నారు 2016 డిసెంబర్ 4 పబ్లిక్ గార్డెన్ తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఆదివారం రోజు జరుపుకుంటుంది. కనుక యావత్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ అధిక సంఖ్యలో మేధావులు, విద్యార్థులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. దళిత ఉద్యమంలో సకల జనులు కేసీఆర్తో కలిసి ఉద్యమం చేయడం వల్ల తెలంగాణ సాధించుకున్నాం.
అదేవిధంగా వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా నిర్మించుకోవడానికి మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడానికి, అదేవిధంగా ప్రభుత్వానికి ఇతోధికంగా సహకారం అందించడానికి, ప్రభుత్వం యొక్క విమర్శలను అంటే సద్విమర్శ చేయడానికి మేము తెలంగాణ వికాస్ సమితి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పరచుకున్నాం. ఈ తెలంగాణ వికాస్ సమితి 2014లో ఏర్పడింది. ప్రథమ ఆవిర్భావ సభ 2015లో జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రథమ మహాసభ డిసెంబర్ 4వ తేదీ ఆదివారం రోజు హైదరాబాద్లోని తెలుగు యూనివర్సిటీలో జరపకపోతున్నాం. ఈ యొక్క ప్రథమ మహాసభకు మన కలకత్తా యూనివర్సిటీకి చెందినటువంటి ప్రభాత్ కుమార్ గుప్తా ముఖ్య వక్తగా విచ్చేస్తున్నారు. మరియు ఈ సమావేశానికి ప్రముఖ కవి గాయకుడు దేశ్మత్ శ్రీనివాస్ అధ్యక్షత వహిస్తున్నాడు. అదేవిధంగా ఈ సభలో శ్రీధర్ దేశపాండే, అదేవిధంగా దేవి ప్రసాద్, నందిని సిద్ధారెడ్డి, పలువురు తెలంగాణ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ, నిజాం కళాశాల ప్రొఫెసర్లు పాల్గొనబోతున్నారు. ఇందులో ముఖ్యంగా భారతదేశంలో ఎదురయ్యేటువంటి ప్రధాన సమస్యలు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు, ఇప్పుడు నోట్ల ఇబ్బంది, వీటన్నిటి మీద కూలంకషంగా చర్చలు, అదేవిధంగా ఉపన్యాసాలు ఉండబోతున్నాయి. కాబట్టి ఈ యొక్క సమావేశానికి సిరిసిల్ల జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ సభలను విజయవంతం చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా సాయంత్రం రాష్ట్ర నూతన కార్యవర్గం కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి సిరిసిల్ల జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో రావాలని కోరుతున్నాము. జై తెలంగాణ. మంత్రి పిఎస్ అండతోనే సిరిసిల్ల నియోజకవర్గంలో అక్రమాలు జరుగుతున్నాయని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద జిల్లా జేఏసీ నాయకులు ఆవునూరి రమాకాంతరావు, మాల మహానాడు జాతీయ నాయకులు రాగుల రాములు మాట్లాడుతూ ఏరియా ఆసుపత్రి, ఐపీఎల్ కాంట్రాక్ట్ పనుల్లో సిరిసిల్ల మున్సిపల్ అనేక అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. శ్మశాన స్థల ఆక్రమణ విషయంలో కమిషనర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బైరినేని రామారావు, మైలారం తిరుపతి, లక్ష్మణ్, వైఎస్ఆర్సీపీ నాయకులు చొక్కాల రాము, గుంటిక సంపత్, అనిల్, బూర నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు 1,30 లక్షల మంత్రి కేటీఆర్ గారు వెంటనే మున్సిపల్లో హాస్పిటల్లో జరుగుతున్న అవినీతిని ప్రోత్సహిస్తున్న పిఎస్ శ్రీనివాసులు వెంటనే మున్సిపల్లో హాస్పిటల్లో జరుగుతున్న అవినీతిని ప్రోత్సహిస్తున్న పిఎస్ శ్రీనివాసులు వెంటనే మంత్రి గారికి పిఎస్ గా ఉండి మరి ఆయన మంత్రి కాకముందు ఇక్కడ సిరిసిల్ల ఆర్డీఓ ఉన్నప్పుడు ఎన్నికల డబ్బులు 1,30 లక్షల రూపాయలు మరి డ్రా చేసుకొని ఆయన అవినీతికి పాల్పడి మరి ఇటువంటి అవినీతి పరుణ్ణి మరి ఇంకో అవినీతి మీద హాస్పిటల్ మీద అవినీతి జరిగిందంటే అవినీతికి వచ్చి ఆ హాస్పిటల్ మీద మరి అవినీతి పరంగా ఎట్లా తీస్తాడో అనేది మీద ఎత్తున్నాము. మంత్రి వారికి ఆయన అవినీతి మరి ఖండించకపోతే ఆయనకే ప్రమాదం. మంత్రి గారి పేరు మరి ఖరాబ్ చేస్తున్నటువంటి పిఎస్ని వెంటనే మరి తప్పించి విచారణ చేయాలి సిబిఐతోని. ఒకవేళ విచారణ చేయకపోతే మేము నిరాదీక్షలు చేసి ఆయనను సస్పెండ్ చేసేంత వరకు, విచారణ జరిపేంత వరకు కూడా పోరాటం చేస్తాము. మరి మేము ఒక 4 రోజులు కలెక్టరేట్ ముందు మరి నిరాదీక్ష చేస్తాము. ఆయన అవినీతి ఫస్ట్ పుంగకం చేయాలి. ఆయనను తప్పించి ఆయన ఆస్తుల పైన ఆయన చేస్తున్నటువంటి మరి అవినీతి మీద ఫస్ట్ మరి బంగారు తెలంగాణ రుజువు చేసుకోవాలంటే మంత్రి వారు వెంటనే ఆయన మీద విచారణ జరపాలని చెప్తున్నాము. అవినీతులను మరి ఈ రకంగా చేస్తే సిరిసిల్ల ప్రజలు మరి మంత్రి వారిని కూడా అసహించుకున్నటువంటి పడుతున్నదని మంత్రి వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ మంత్రి వారు అంటే ఎందుకంటే అవినీతికి ఆయనకు ఎవరైనా కూడా ఉన్నారో ఆడియో ఆఫీసర్ ఉన్నటువంటి ఆ స్టాఫ్నంతా కూడా మరి పిఎస్ సంఖ్యలో పెట్టుకున్నటువంటి మరి అవినీతి పరుడు, ఆ పెద్ద అవినీతి పరుడు ఈ తెలంగాణకు, ఈ తెలంగాణ జిల్లా అభివృద్ధికి మరి తోడ్పడుతున్నాడు. ఎక్కడ అవినీతి జరిగిందంటే ముందుగా పోతున్నాడు. మరి అనేక రకాల అవినీతులకు తోడ్పడుతున్నాడు. ఎన్నికల ముందు జరిగినటువంటి అవినీతిని వెంటనే
మరి ఆయన సస్పెండ్ చేసి విషయాలు చెప్పకపోతే తీవ్రంగా ఆందోళన చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. చూసినా అవినీతిమయమైపోయింది. ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు ప్రధానమైనటువంటి హాస్పిటల్ విషయంలో అవినీతిమయం జరుగుతుంది. నిన్నటి రోజు చూస్తే మున్సిపాలిటీలో కూడా అవినీతిమయం జరిగింది. మున్సిపల్ కౌన్సిల్లు చాలామంది అధికార పక్షానికి చెందిన కౌన్సిలర్లు మరియు ఇతర కౌన్సిలర్లు కలిసి శ్మశాన వాటిక మీద అది పూర్తి స్థాయిలో విచారణ జరగనంత వరకు దాని మీద మీరు కట్టద్దని చెప్తే కూడా మున్సిపల్ కమిషనర్ పిఎస్కు తొత్తైనటువంటి ఈ మున్సిపల్ కమిషనర్, అవినీతికి అలవాటు పడ్డటువంటి ఈ మున్సిపల్ కమిషనర్ దాన్ని శ్మశాన వాటిక కాంపౌండ్ వల్ల అలాగే కన్స్ట్రక్షన్ చేయడం జరిగితే నిన్న మున్సిపల్లో చాలా మంది మున్సిపల్ కౌన్సిలర్లు దాన్ని ప్రతిఘటించడం జరిగింది. దాని పరంగా ప్రజలు ఎన్నో రోజుల నుండి చేస్తున్న పోరాటానికి కొత్త ఫలితం రాబోతుంది. ఈరోజు చూసుకుంటూ వస్తుంటే సివిల్ హాస్పిటల్లో కూడా సూపరింటెండెంట్ గారు పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడుతుందని రకరకాలుగా సోషల్ మీడియాలో వస్తున్నప్పుడు కానీ పిఎస్ గారి ఇక్కడికి వచ్చి విచారణ చేసినట్టుగా వెళ్ళిపోయింది. మరి ఇప్పటివరకు ఆ విచారణ ఏం జరిగిందో తెలియదు. మాకు తెలుస్తున్న విషయం ఒకటే, ఆయన ఇక్కడ ఆర్డీఓ ఉన్న సమయంలో ఎలక్షన్స్ ఫండ్ను ఏ రకంగానైతే కాజేసిన ఆరోపణలు వచ్చాయో వాటి మీద కూడా ఇంతవరకు విచారణ జరగలేదు. మరి అలాంటి అవినీతి పరుడైనటువంటి అధికారం వచ్చి ఇక్కడ విచారణ చేస్తే ఇక్కడ ఏం లాభం జరుగుతుందని మీ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అందుకే ఈరోజు సిరిసిల్ల ప్రజల పక్షాన మంత్రి కేటీఆర్ గారికి చెప్పదలుచుకుంది ఒకటే, అవినీతిమయమైనటువంటి ఈ అధికారుల నుండి సిరిసిల్ల ప్రజలకు విముక్తి కల్పిస్తారా, లేకపోతే సిరిసిల్ల ప్రజలే మంత్రి కేటీఆర్ నుండి విముక్తి కోరుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నా. దయచేసి ఇప్పటికైనా మంత్రి గారు స్పందించి అవినీతిమయమైనటువంటి అధికారులను పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ప్రజల సమక్షంలో బహిరంగ విచారణ జరిపించి అవినీతి పనుల అధికారులపై చర్యలు తీసుకోవాలి. హాస్పిటల్ సూపరింటెండెంట్ వెంటనే సస్పెండ్ చేయాలి, మున్సిపల్ కమిషనర్ వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హెచ్ఐవి చిన్నారులను ఆదరించాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్విరి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు అన్నారు. అంతర్జాతీయ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా సిరి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అగ్రహారం సమీపంలో హెచ్ఐవి పాజిటివ్ చిల్డ్రన్స్ హోమ్ను సందర్శించారు. చిన్నారులకు ఆట వస్తువులను అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ పింఛలయ్య, పద్మశాలి మహిళా సంఘం పట్టణ అధ్యక్షురాలు కామని వనిత, బిస్కప్ మధు, మేఘు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, ఉపాధ్యాయుల హక్కుల సాధన దిశగా జరిగే డిటిఎఫ్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాల్సిందిగా రాష్ట్ర అధ్యక్షులు రవిశంకర్ రెడ్డి కోరారు. సిరిసిల్లలో ఆయన దుర్గా కేబుల్ న్యూస్ తో మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు రాజేశ్వరరావు, ఎలగందుల వెంకటప్రసాద్, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ 4వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలు నల్గొండ జిల్లా కేంద్రంలో డిసెంబర్ 10, 11, 12 తేదీలలో జరగనున్నాయి. ముఖ్యంగా కామన్ స్కూల్ విద్యా విధానం వ్యాపారీకరణ కాదు, కాషాయీకరణ కాదు అనేటువంటి ఒక ముఖ్యాంశంగా తీసుకొని ఈ మహాసభలు నిర్వహించబడతా ఉన్నాయి. ముఖ్యంగా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ అభిలషిస్తున్నది ఏంటంటే, ప్రకటిత రాజ్యాంగ లక్ష్యాల్లో ఉండబడేటువంటి ఆర్టికల్ 45 ప్రకారంగా సబ్సెక్షన్ 21A ప్రకారంగా ఈ దేశంలో ఉండబడేటువంటి ప్రజలందరికీ ఒక ప్రామాణికతతో ఉన్నటువంటి జీవించేటువంటి హక్కు కల్పించబడాలి. అంటే అందరికీ విద్య, నాణ్యమైన విద్య, సమాన విద్య అందాలనేటువంటి ఒక నినాదం ఏదైతే ఉన్నదో దాన్ని వల్ల ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా ఈ తెలంగాణ పాలకులు ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించడానికి ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టకపోగా దాన్ని ప్రైవేటీకరించేటువంటి కార్యక్రమాలు చాలా వేగవంతంగా కొనసాగిస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో జరిగేటువంటి మహాసభల్లో 3 రోజులు జరిగేటువంటి మహాసభల్లో ప్రారంభ సమావేశాన్ని మరి అఖిల భారత విద్యా హక్కుల వేదిక జాతీయ అధ్యక్షులు ప్రొఫెసర్ అనిల్ సద్గోపాల్ గారు ప్రారంభిస్తారు. ఈ 3 రోజులలో మరి విద్యారంగానికి సంబంధించి, సామాజిక రంగానికి సంబంధించి, ఆర్థిక రంగానికి సంబంధించి, సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలపైన చర్చలు ఉంటాయి. ముఖ్యంగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు, మన వరవర్రావు గారు, అట్లాగే ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ గారు, అట్లాగే వీక్షణం ఎడిటర్ మరి వేణుగోపాల్ గారు, ఇట్లాంటి పెద్దలందరూ కూడా ఈ సమావేశంలో మాట్లాడతారు. 11వ తేదీ నాడు నల్గొండ పట్టణంలో చాలా పెద్ద ఎత్తున ర్యాలీ ఉంటుంది. ఆ ర్యాలీ అనంతరం జరిగే బహిరంగ సభలో తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు ప్రసంగిస్తారు.
కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాస్వామికవాదులు, మేధావులంతా ఈ మహాసభల్లో పాల్గొని విజయవంతం చేయాలని మరి డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. టీపీఆర్టీయూ ఉపాధ్యాయుల సమస్యలపై ఉద్యమిస్తామని జిల్లా అధ్యక్షులు సజ్జనం శ్రీనివాస్ అన్నారు. టీపీఆర్టీయూ ఆధ్వర్యంలో డిఓ రాధాకిషన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో పాతూరి రాజిరెడ్డి, వేణుగోపాలరావు, శ్రీనివాస్, బాబురెడ్డి, పురం రామచంద్రరావు, బూడ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న కరీంనగర్ 4 జిల్లాల విభజన నేపథ్యంలో సిరిసిల్ల రాజన్న జిల్లాకి పిఆర్టీ తెలంగాణ జిల్లా శాఖ పక్షాన మరి నూతనంగా బాడీ ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షులుగా సజ్జనం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఆనందరావు గారిని ఎంపిక చేయడం జరిగింది. మరి వీరిద్దరు కూడా పిఆర్టీ తెలంగాణ జిల్లా శాఖను బలోపేతం చేసి సంఘ అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వారితో మనవి చేస్తున్నాం. అదేవిధంగా విద్యారంగ సమస్యల పట్ల, ఉపాధ్యాయుల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందించి మరి ఎటువంటి సమస్యలు లేకుండా మరి సిరిసిల్ల రాజన్న జిల్లాలో పిఆర్టీ తెలంగాణను మరి ఒక ఉన్నత శ్రేణి సంఘంగా తీర్చిదిద్దాలని చెప్పేసి సందర్భంగా వారితో మనవి చేస్తున్నాను. ఓకే. సిరిసిల్ల జిల్లా పిఆర్టీ తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసినందుకు సంఘ కరీంనగర్ జిల్లా బాధ్యులు వేణుగోపాలరావు గారికి, పుల్లెడి శ్రీనివాస్ గారికి, సిరిసిల్ల జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాజిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మా సంఘాన్ని బలోపేతం చేస్తామని నేను హామీ ఇస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ పిఆర్టీ సంఘాన్ని ఇటీవల ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నేను అధ్యక్షునిగా, నా పక్కనున్న మిత్రుడు ఆనందరావు గారు ప్రధాన కార్యదర్శిగా, మిగతా వాళ్ళంతా కార్యవర్గంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి హైదరాబాదులో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ హర్షవర్ధన్ రెడ్డి గారు, అలాగే ప్రధాన కార్యదర్శి శ్రీ చెన్నయ్య గారు, మిగతా పూర్వ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రాజిరెడ్డి గారు, వేణుగోపాలరావు గారు, చొల్లెటి శ్రీనివాస్ గారు, గోనె శ్రీనివాస్ గారు వీరంతా కలిసి మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ మరి వారు మా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని తప్పకుండా వమ్ము చేయకుండా మరి సంఘాన్ని బలోపేతం చేయడానికి అందరి సహకారంతో సమిష్టిగా ప్రయత్నం చేస్తాం. దానికోసం మెంబర్షిప్ కంపెనీ కానీ, మండలాల్లో కమిటీలు కానీ ఈ తొందరగా వేయడానికి ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు ఉపాధ్యాయుల సమస్యలను వెంట పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా మీడియా ద్వారా ఉపాధ్యాయ మిత్రులకు తెలుపుచున్నాము. ఈ సందర్భంగా ఈరోజే డిఓ గారికి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. గతంలో 2015 నవంబర్ 16 నుంచి డిసెంబర్ 31 వరకు జనగణన డ్యూటీ చేసిన ఉపాధ్యాయులకు సుమారు 7 దినములు సెలవులలో పనిచేశారు. దానికి గాను సీసీఎల్ ఇవ్వడానికి వారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. త్వరలోనే వాళ్ళకు సీసీఎల్ కూడా రావడం జరుగుతుంది. అలాగే అసంబద్ధంగా ఈసారి స్కూల్ కాంప్లెక్స్లు కోనరావుపేట మరియు ఎల్లారెడ్డిపేట కేంద్రంలో, తర్వాత ఇల్లంతకుండా మరి బోయినపల్లి కేంద్రంలో, వేములవాడ చందుర్తి వేములవాడ కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా అసంబద్ధంగా ఉంది. ఎందుకంటే మహిళా ఉపాధ్యాయులకు చాలా కష్టమవుతుంది. మరి ఏ మండల్ని ఆ మండల్ కాంప్లెక్స్లో గతంలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఏర్పాటు చేయాలని డిఓ గారికి సూచిస్తే దానికి కూడా సానుకూలంగా స్పందించారు. నెక్స్ట్ మంత్ అదేవిధంగా ఉంటాయని కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుచు మరి ఇంకేమైనా సమస్యలు ఉన్నట్టయితే మాకు వినవిస్తే తప్పకుండా పరిష్కరించడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.